పిల్లలు బాగున్నారా? ఈరోజు మన గణిత తరగతిలో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు నేర్చుకుందామా? మరి నేర్చుకోవడానికి మీరందరూ రెడీగా ఉన్నారా? 10వ తరగతి గణిత పాఠ్యాంశంలో అతి ముఖ్యమైనటువంటి అధ్యాయం వర్గ సమీకరణాలు కదా. ఈ వర్గ సమీకరణాలు ఇంతకుముందు మీరు 8, 9 తరగతుల్లో నేర్చుకున్నారు కదా. ఒకసారి వాటిని పునర్విమర్శ చేసుకుందాం. పిల్లలు చెప్పండి, బహుపది అంటే ఏమిటి? బహుపది అంటే చిత్రములు గమనించండి, 2 అంతకన్నా ఎక్కువ పదములు కలిగిన బీజీయ సమాసమును బహుపది అంటారు. 2 అంతకన్నా ఎక్కువ పదాలు కలిగినటువంటి బీజీయ సమాసం. గమనించండి, ఒక పదం ఉంటే ఏకపది అని మీకు తెలుసు, 2 పదాలుంటే ద్విపది అని మీకు తెలుసు, 3 పదాలుంటే త్రిపది, దానినే మనం బహుళపది లేక బహుపది అని కూడా అంటాం. కాబట్టి గణిత నిర్వచనం ప్రకారం 2 అంతకన్నా ఎక్కువ పదములు కలిగినటువంటి బీజీయ సమాసాన్నే బహుపది అంటాం. ఉదాహరణలు గమనించండి, చిత్రంలో 2x + 5 ఇదొక ఉదాహరణ. 4m² + 2m - 3. మొదటి ఉదాహరణలో 2 పదాలున్నాయి, దాన్ని మనం ద్విపది అనొచ్చు, బహుపది అనొచ్చు. రెండవ ఉదాహరణలో 3 పదాలున్నాయి, దానిని మనం త్రిపది అనొచ్చు, బహుపది అని కూడా అనొచ్చు. గుర్తుకొచ్చాయి కదా. మరి బహుపది అంటే ఏంటో తెలుసుకున్నారు. వర్గ బహుపది అంటే ఏమిటి ఆలోచించండి. P(x) = ax² + bx + c. ఏబిసిలు వాస్తవ సంఖ్యలు మరియు ఏ సున్నాకి సమానము కాని రూపములో ఉన్న రెండవ పరిమాణ బహుపదినే వర్గ బహుపది అంటారు. 8, 9 తరగతులు నేర్చుకున్నవి గుర్తొస్తున్నాయా? సమీకరణములో మొదటి పదములో ax² ఉంది, రెండవ పదములో bx ఉంది, మూడవ పదములో c స్థిర పదం ఉంది. కాబట్టి ఆ సమీకరణంలో అత్యధిక ఘాతాంకం ఏదైతే ఉందో ఆ ఘాతాంకాన్ని బట్టి ఆ బహుపదికి మనం పేరు పెడదాం. ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఈ ఉదాహరణలో మొట్టమొదటి యొక్క పదం యొక్క ఘాతాంకం 2 కాబట్టి ఆ సమీకరణాన్ని వర్గ బహుపది అన్నాం. ఇవన్నీ మీకు తెలిసినయే కదా. మరి ఈరోజు మనం మన తరగతిలో ఏం నేర్చుకోబోతున్నామో మైండ్ మ్యాపింగ్ ద్వారా ఒక్కసారి చూద్దాం. ఈరోజు వర్గ సమీకరణం అంటే ఏమిటి, వర్గ సమీకరణానికి సమస్యను సాధించడానికి అవసరమైనటువంటి ఉత్పాదన ఏమిటి, దాని యొక్క సాధన పద్ధతులు. మరి ఈ సాధనా పద్ధతులు మీరు వినే ఉంటారు. ఒకటి కారణాంక విభజన, రెండవది వర్గమును పూర్తి చేయి పద్ధతి, మూడవది సూత్ర పద్ధతి. గత తరగతుల్లో మీరు కారణాంక విభజన నేర్చుకునే ఉన్నారు. ఈరోజు మనం వర్గమును పూర్తి చేయి పద్ధతి ద్వారా ఆ సమస్యను ఏ విధంగా సాధించవచ్చో చూసి తదుపరి తరగతిలో సూత్ర పద్ధతి అనేదాన్ని మనం ఇక్కడ సూత్రాన్ని ఉత్పాదించుకుంటాం. ఇది ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం. మైండ్ మ్యాపింగ్ అర్థమైంది కదా. మరి పిల్లలు, గత తరగతుల్లో మీరు బహుపదులు, సమీకరణాలు, వర్గ సమీకరణాలు అంటే ఏంటో చూశారు. మరి వర్గ సమీకరణానికి మంచి నిర్వచనం ఒకసారి చూద్దాం. చూడండి, వర్గ సమీకరణం అంటే ఏబిసిలు వాస్తవ సంఖ్యలై ఏ సున్నాకి సమానము కానిచో ax² + bx + c = 0ను xలో వర్గ సమీకరణం అంటారు. ఇంతకుముందే మనం వర్గ బహుపది అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు వర్గ సమీకరణాన్ని గురించి నేర్చుకున్నాం. బహుపదికి సమీకరణానికి తేడాని మీరు గమనించారా? బహుపదిలో =0 ఉండదు, ఈ సమీకరణంలో =0 ఉన్నది కాబట్టి దీన్ని మనం ఏమంటాం? సమీకరణం అంటాం.
అయితే ఈ పి ఆఫ్ ఎక్స్ అనేది ఒక వర్గ బహుపది అవుతే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 రూపంలో ఉన్న వాటినే వర్గ సమీకరణాలు అంటారు. మీరందరూ ఈ విషయాన్ని నోట్ చేసుకోవాలి. పి ఆఫ్ ఎక్స్ కనుక ఒక వర్గ బహుపది అయితే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 రూపంలో ఉన్న వాటిని వర్గ సమీకరణాలు అంటారు. బహుపదికి సమీకరణాలకి ఆ తేడాని మీరు గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. సరేనా పిల్లలు? కొన్ని ఉదాహరణలు గమనిద్దాం. 2x² మైనస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఒక వర్గ సమీకరణం. 4 మైనస్ 8x ప్లస్ 4x² ఈక్వల్ టు 0 ఇదొక వర్గ సమీకరణం. ఈ పై రెండు సమీకరణాలు మీరు గమనించినట్లయితే క్రమం ఏదైనప్పటికీ, అంటే x² పదము, x పదము, స్థిర పదము క్రమం మారినప్పటికీ ఆ రూపంలో ఉన్న వాటిని వర్గ సమీకరణాలు అంటారు. అయితే మూడవ ఉదాహరణ గమనించండి. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² ప్లస్ 7x ప్లస్ 10 ఇది వర్గ సమీకరణం అందామా, వర్గ బహుపది అందామా? వెరీ గుడ్, ఇది ఒక వర్గ బహుపది. కారణం పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 లేదు అక్కడ. ఇప్పుడు గమనించండి, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇప్పుడు మనం చూసినటువంటి ఉదాహరణ x² ప్లస్ 7x ప్లస్ 10 ఈక్వల్ టు 0 అప్పుడు అది వర్గ సమీకరణం అవుతుంది. గమనించారు కదా? ఆ నిర్వచనాన్ని, ఈ ఉదాహరణని మనసులో పెట్టుకోండి. అయితే ఈ వర్గ సమీకరణ సాధన మనం చూసే ముందు ఈ వర్గ సమీకరణాలకు మంచి సాధన రూపాన్ని, ఆల్గరిథాన్ని, మూలాల్ని తెలియచేసినటువంటి శాస్త్రవేత్త గురించి మనం చూడాలి. పిల్లల చిత్రాన్ని గమనించండి. భారతీయ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త ఎవరైనా? వెరీ గుడ్, బ్రహ్మగుప్త. ఈయన x² ప్లస్ px ప్లస్ q² ఈక్వల్ టు 0 వంటి వర్గ సమీకరణాల సాధనకు కొన్ని నియమాలు చెప్పినటువంటి శాస్త్రవేత్త. అంతేకాదు, ఈయన గారు క్రీస్తకం 598వ సంవత్సరంలో ఉజ్జయినిలో జన్మించారు. ఇంకా ఈయన గురించి మనం తెలుసుకోవాలి అంటే ఈయన మంచి గణిత మేధావి. ఈయన తయారు చేసినటువంటి బీజగణితం ముఖ్యంగా ఖగోళ శాస్త్రానికి వర్తిస్తుంది. చూడండి, ఆయన వృద్ధాప్యంలో ఉన్నటువంటి చిత్రాన్ని మీరు గమనించారు. ఇందాక యువకుడిగా ఉన్నప్పుడు మీరు చూశారు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయన చిత్రాన్ని కూడా మీరు చూస్తున్నారు. అంతేకాదు, ఈయన గురించి ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బ్రహ్మగుప్త 0ను గుర్తించినటువంటి మొట్టమొదటి వ్యక్తి. 0 అనే దాన్ని అంకెగా నిర్వచించారు ఈయన. అప్పటి వరకు 0కి గుర్తింపు లేదు. ఇప్పటికీ మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటాం 0కి విలువ లేదు కదా అని. కానీ ఆ 0కి విలువనిచ్చి అంకెగా గుర్తించినటువంటి శాస్త్రవేత్తే బ్రహ్మగుప్త. అట్లనే కాదు, ఈయన క్రీస్తకం 598వ సంవత్సరంలో ఉజ్జయినిలో జన్మించినప్పటి నుంచి లెక్కలంటే ఆప్యాయత, అభివృద్ధి చేయటమే కాకుండా 100 సంవత్సరాల క్రితము మరి ఒక స్థిరమైనటువంటి స్థానాన్ని సాధించినటువంటి ఆర్యభట్ట చెప్పినటువంటి అనేక విషయాలను ఆయన మనకి తెలియచేశారు, వాటికి నియమాలను ఇచ్చారు. అలానే భారతదేశ గణిత చరిత్రకే కాక ప్రపంచ చరిత్రకే ఆయన మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆర్యభట్ట చెప్పినటువంటి అనేక విషయాలను క్లుప్తముగా, మరి ముఖ్యంగా మనకి అర్థమయ్యే విధంగా ఆయన మనకి తెలియచేసినటువంటి శాస్త్రవేత్త. 100 సంవత్సరముల క్రితం ఆర్యభట్ట చెప్పినటువంటి అనేక నియమాలను సఫలంగా వివరించినటువంటి వ్యక్తి. ఇక్కడ గమనించండి, బ్రహ్మగుప్త రుణ సంఖ్యల ఉనికిని గుర్తించి డయాఫాంటస్ గుర్తించినటువంటి ax² ప్లస్ bx ఈక్వల్ టు c, bx
ప్లస్ సి ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఈక్వల్ టు బిఎక్స్. ఈ 3 సమీకరణాలలో ఏబీసీలు గినక ధన సంఖ్యలనే 3 రకాల సమీకరణాలను బ్రహ్మగుప్త పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 అనే వర్గ సమీకరణ సాధారణ రూపంలోనికి మార్చినటువంటి వ్యక్తి. ఈయన గురించి అనేక విషయాలు ఉన్నాయి, కానీ ప్రస్తుతము మనకి ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని మాత్రమే మీకు నేను తెలియచేశాను. ఆ 3 ఉదాహరణలు మీరు గమనించినట్టయితే ఆ సమీకరణాలను పిఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యూఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 అనేటువంటి వర్గ సమీకరణ సాధారణ రూపంలోనికి మార్చినటువంటి శాస్త్రవేత్త బ్రహ్మగుప్త. మరి బ్రహ్మగుప్త గారు చెప్పినటువంటి వర్గ సమీకరణ ప్రామాణిక రూపం చూద్దాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. అక్కడ ఏ 0 గనుక సమానం కాకపోతే దాన్నే మనం వర్గ సమీకరణ ప్రామాణిక రూపం అంటాం. దీన్ని మనక రూపంలోకి మనం గమనించినట్టయితే y ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిను వర్గ ప్రమేయము అంటారు. గమనించండి, పై భాగములో వర్గ సమీకరణ ప్రామాణిక రూపం ఉంది, క్రింది భాగములో వర్గ ప్రమేయాన్ని మీకు నేను తెలియచేస్తున్నాను. సమీకరణానికి ప్రమేయానికి ఉన్నటువంటి భేదాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వర్గ సమీకరణ యొక్క సాధన లేక మూలాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 వర్గ సమీకరణాన్ని తృప్తిపరిచే ఎక్స్ యొక్క విలువను వర్గ సమీకరణం యొక్క సాధన లేక మూలాలు అంటారు. ఇచ్చిన సమీకరణంలో సాధారణంగా గణితంలో ఏదైనా ఒక సమీకరణం మనం ఇచ్చామంటే ఆ సమీకరణంలో తెలియనటువంటి రాశినే మనం కనుగొంటే అదే ఆ సమీకరణం యొక్క సాధన అంటాము, లేకపోతే సమీకరణ రూపంలో మూలాలు అంటాం. ఈ సమీకరణంలో మనకి తెలియని రాశి ఎక్స్ కాబట్టి ఆ విలువను కనుగొనడమే ఈ సమీకరణం యొక్క సాధన లేక మూలాలు అంటారు. పిల్లలు గమనించండి, మరి ఈ వర్గ సమీకరణాలను సాధించడం కానీ వాటి గురించి నేర్చుకోవడం కానీ తెలుసుకోవడం వల్ల నిత్య జీవితంలో మనకి ఎంతవరకు ఈ సమీకరణాలు మనకి ఉపయోగపడుతున్నాయో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. గమనించండి, ప్రతిరోజు మనం చూసినటువంటి కార్లు, తిరిగేటువంటి వాహనాలు ఏ విధంగానో చూద్దాం. మరి అంతరిక్షంలో సూర్యుడు, దాని చుట్టూ తిరుగుతున్నటువంటి ఉపగ్రహాల యొక్క ఉనికి, డిష్ యాంటీనా టీవీ సిగ్నల్స్ని అది రిసీవ్ చేసుకొని మనకి ఏ విధంగా తెలియచేస్తుందో, అంతరిక్షానికి మనము భూమి నుండి ప్రయోగిస్తున్నటువంటి ఉపగ్రహాలు, మచ్చుకి కొన్ని మాత్రమే నేను మీకు తెలియచేస్తున్నాను. వీటిని ఉపయోగించుకొని వర్గ సమీకరణాలను మనం నిర్వచిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు చూసినటువంటి అన్నీ కూడా వర్గ సమీకరణాల నిర్వచనాలే. ఒక్కొక్కటి ఒకసారి గమనిద్దామా. భూమి నుండి ఉపగ్రహాన్ని మనం ప్రయోగిస్తున్నాం, రాకెట్. ప్రయోగించినటువంటి రాకెట్ యొక్క మార్గము, దాని ఎత్తు ఒక వర్గ సమీకరణంచే నిర్వచించబడుతుంది. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. సైన్స్కి లెక్కలకి ఉన్నటువంటి అనుసంధానం. మరి అది ఏ విధంగా నిర్వచించబడుతుందో ఇక్కడ ఉన్నటువంటి ఒక డెరివేషన్ పార్ట్ మీరు చూడండి. రాకెట్ భూమి మీద ఉన్నప్పుడు, అది ప్రయోగిస్తున్నప్పుడు, ఆకాశంలోకి ఎగురుతున్నప్పుడు అది వెళ్ళేటువంటి మార్గము, ఎత్తుని ఒక డెరివేషన్ ద్వారా, వర్గ సమీకరణం ద్వారా మనకి కనబడుతూ ఉంది. ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. రెండో ఉదాహరణ గమనిద్దాం. ఈరోజు మీరు పాఠం వింటున్నారు కదా, టీవీల ముందు అందరూ కూర్చొని పాఠం చూస్తున్నారు కదా. మరి మీరు చూస్తున్నటువంటి ఈ పాఠము ఉపగ్రహాల ద్వారా మరి మీ పాఠశాలలో ఉన్నటువంటి డిష్ యాంటీనా ఏ విధంగా ఈ సిగ్నల్స్ని గ్రహిస్తుందో ఆశ్చర్యంగా ఉంది కదా. ఉపగ్రహాల నుంచి సిగ్నల్స్ స్వీకరించే డిష్లు ఒక వర్గ సమీకరణంచే నిర్వచించబడుతుంది. ఈరోజు మీరు పాఠం చూస్తున్నారు అని అంటే డిష్ యాంటీనా సిగ్నల్స్ని గ్రహించేటువంటి వర్గ సమీకరణమే.
దాన్ని కూడా ఈ డెరివేషన్ పార్ట్లో చూడండి. అక్కడ డిష్ యాంటీనా మీకు గ్రాఫ్ ద్వారా చూపించడం జరిగింది. దాన్ని మనము వర్గ సమీకరణ రూపంలో క్యాలిక్యులేట్ చేయడం కూడా జరిగింది. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. మీరు చూస్తున్నటువంటి ఈ పాఠం కూడా మీ డిష్ యాంటీనా స్వీకరించేటువంటి సిగ్నల్ కూడా వర్గ సమీకరణమే. అలానే కాదు, మనము తిరుగుతున్నటువంటి వాహనాలు బ్రేకులు వేసినప్పుడు అది ఆగే దూరమును గణించట్లో కూడా వర్గ సమీకరణం ఉపయోగపడుతుంది. పిల్లలు, మీకు భౌతిక శాస్త్రములో చలన సమీకరణాలు గుర్తున్నాయా? చలన సమీకరణాలలో S is equal to ut plus of at square సూత్రం గుర్తొచ్చిందా? అదేంటి? అది కూడా ఒక వర్గ సమీకరణమే. ఈ వాహనాలు ఆగే దూరాన్ని గణించట్లో దాన్ని మనం ఉపయోగిస్తున్నాం. చూసారా, నిత్య జీవితంలో వర్గ సమీకరణాలు నేర్చుకోవడంలో ఎంత ఉపయోగాలు ఉన్నాయో. సరే, ఈరోజు మన పాఠంలోకి వద్దాం. ax² + bx + c = 0 వర్గ సమీకరణంలో ఏ విలువ 1 అయినా ఆ వర్గ సమీకరణాన్ని ఏమంటారు? పిల్లలు గమనించాలి, ఆలోచించి మీ మిత్రులతో చర్చించండి. ax² + bx + c = 0 అనే సమీకరణంలో ఏ విలువ 1 అయితే ఆ వర్గ సమీకరణాన్ని ఏమంటారు? చర్చిస్తున్నారా మీ మిత్రులతో? గుర్తొచ్చిందా? వెరీ గుడ్. ఆ వర్గ సమీకరణాన్ని మోనిక్ వర్గ సమీకరణం అంటాం. ఏ విలువ కనుక మనం 1 ప్రతిక్షేపించినట్టయితే ఆ సమీకరణం ఏమవుతుంది? x² + bx + c = 0. కాబట్టి ఇటువంటి సమీకరణాలను ఏమంటారు? మోనిక్ వర్గ సమీకరణము. ఒక నూతన పదాన్ని మీరు ఈరోజు నేర్చుకున్నారు. ఉదాహరణ గమనించండి. x² - 7x + 10 = 0. 5 + 2x + x² = 0. ఈ రెండు సమీకరణాలను మోనిక్ వర్గ సమీకరణాలు. గమనించారా? x² యొక్క గుణకం ఎంత ఉంది? గణితంలో x² ముందు ఏమీ లేకపోతే మనం ఏమి ఊహిస్తాం? 1 ఉన్నట్టుగా ఊహించుకుంటాం. కాబట్టి x² గుణకం 1 అయినట్టయితే ఆ సమీకరణాలని మోనిక్ వర్గ సమీకరణం అంటాం. మరి ఈ సమీకరణాన్ని గమనించండి పిల్లలు. 2x² - 5x + 20 = 0. మీ మిత్రునితో చర్చించి ఇది మోనిక్ వర్గ సమీకరణమా కాదా వెంటనే చెప్పాలి. వెరీ గుడ్. ఇది మోనిక్ వర్గ సమీకరణం కాదు. కారణం, x² గుణకం ఎంత ఉంది అక్కడ? 2 ఉంది. అదే అక్కడ 1 ఉన్నట్టయితే దాన్ని మనం మోనిక్ వర్గ సమీకరణం అనొచ్చు. అయితే తరగతి అనంతరం మీరు కొన్ని మోనిక్ వర్గ సమీకరణాలు రాయటానికి ప్రయత్నించండి. మీ సొంతగా కొన్ని మోనిక్ వర్గ సమీకరణాలు రాసి మీ తరగతి గణిత ఉపాధ్యాయునికి చూపిస్తారు కదా, ప్రయత్నం చేయండి. మీ సొంతగా కొన్ని మోనిక్ వర్గ సమీకరణాలను ప్రయత్నించండి. మీ గణిత ఉపాధ్యాయుడికి వాటిని చూపించండి. సరేనా? వర్గ సమీకరణాల యొక్క మూలాలను కనుగొనే పద్ధతులు మనం ఇందాక మైండ్ మ్యాపింగ్లో చూసాం కదా. మరొకసారి, వర్గ సమీకరణానికి మూలాలు కనుగొనే పద్ధతులు 3 ఉన్నాయని ఇందాక మనం నేర్చుకున్నాం. 1 కారణాంక విభజన, 2 వర్గమును పూర్తి చేయి పద్ధతి, 3 సూత్ర పద్ధతి. ఈరోజు మనం రెండవదైనటువంటి వర్గమును పూర్తి చేయి పద్ధతి ద్వారా వర్గ సమీకరణ సాధన చూద్దాం. ఆ సాధన నుంచే ఒక సూత్రాన్ని ఉత్పాదిద్దాం. ఆ సూత్రాన్ని ఉపయోగించి చేసే పద్ధతే సూత్ర పద్ధతి అవుతుంది. కారణాంక పద్ధతి ఇంతకుముందు తరగతుల్లో మీరు నేర్చుకునే ఉన్నారు. ఈరోజు వర్గమును పూర్తి చేయడం ద్వారా వర్గ సమీకరణాన్ని సాధించుట చూద్దాం. పిల్లలు ఇంకోటి గమనించాలి. ఇది 10వ తరగతి గణిత పాఠ్యాంశములో నూతనంగా ప్రవేశపెట్టినటువంటి అంశం. ఇంతకుముందు కేవలం కారణాంక పద్ధతి, సూత్రాన్ని డైరెక్ట్గా ఉపయోగించే పద్ధతి మనకుంది.
ఇది నూతన పాఠ్య పుస్తకంలో వర్గమును పూర్తి చేయడం ద్వారా వర్గ సమీకరణం సాధించడం కూడా ఉన్నది. జాగ్రత్తగా మీరు వినాలి, సరేనా? కారణాంక విభజన పద్ధతి అన్ని సందర్భాల్లో మనకి సులభం కాకపోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ గమనించండి. x² + 4x - 4 = 0. ఈ సమీకరణాన్ని కారణాంక పద్ధతిలో మీరు సాధించవచ్చా? కారణాంక పద్ధతిలో సాధించాలి అంటే p × q = -4, p + q = 4 అగునట్లు. అంటే ఏంటవి? x² గుణకాన్ని స్థిర పదముతో గుణిస్తే -4, x² గుణకాన్ని మధ్య పదము 2 కూడా కూడితే 4 అగునట్లు pq విలువలు కనుగొనాలి. మరి p × q = -4, p + q = 4 అయ్యే సందర్భం ఏదైనా ఉందా? ఆలోచించండి, మీ మిత్రుడితో చర్చించండి. 2 సంఖ్యల లబ్ధం -4, వాటి మొత్తము 4 అగునట్లు ఇది అసాధ్యము. తెలిసింది కదా? మరి ఈ సందర్భాల్లో మనకు ఇతర పద్ధతుల ద్వారా పైన తెలియచేసినటువంటి వర్గ సమీకరణాన్ని మనం సాధించాలి. ఆ ఇతర పద్ధతులే ఈరోజు మనం నేర్చుకోబోతున్న వర్గమును పూర్తి చేయడం ద్వారా వర్గ సమీకరణాన్ని సాధించు పద్ధతి. ఈ పద్ధతిలో a² + 2ab + b² సూత్రం మీ అందరికీ తెలుసు, a + b² లేదా a² - 2ab + b² a - b². ఈ రెండు సర్వ సమీకరణాల్లోకి ఇచ్చిన వర్గ సమీకరణాన్ని మోనిక్ సమీకరణంగా మార్చుకొని సాధన చేయాలి. అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సర్వ సమీకరణ రూపంలోనికి మార్చి ఇచ్చిన వర్గ సమీకరణాన్ని మోనిక్ వర్గ సమీకరణంగా మార్చుకొని సాధన చేయాలి. మరి సాధన చేయడానికి సోపాన క్రమం ఒకసారి చూద్దామా? మీరందరూ పేపరు పెన్ను తీసుకొని సోపాన క్రమాన్ని నోట్ చేసుకోండి. ఈ పద్ధతికి అవసరమయ్యేటువంటి ఆల్గారిథమును ఈ విధంగా రూపొందించవచ్చు. పిల్లలు ఆసక్తిగా గమనించాలి. వర్గ సమీకరణాన్ని కనుక ax² + bx + c = 0 అనుకుంటే సోపానం వ్రాసుకుందాం. సోపానం 1, సమీకరణాన్ని ఇరువైపులా ఏతో భాగించి మోనిక్ వర్గ సమీకరణంగా మార్చుకోవాలి. మీ తరగతి గణిత పాఠ్యాంశంలో ఈ సోపానాలు కూడా ఉన్నాయి. సోపానం 2, స్థిర పదమును అయినటువంటి c/aను కుడివైపుకు తీసుకురావాలి. స్థిర పదమైన c/aను కుడివైపుకు తీసుకురావాలి. సోపానం 3, ఎడమ భాగము ఒక సంపూర్ణమైన లేక ఖచ్చిత వర్గమవుటకు సమీకరణాన్ని ఇరువైపులా b/2a² కలపవలెను లేక కూడవలెను. ఈ మూడవ సోపానం చాలా ఇంపార్టెంట్ అయినది, గుర్తుపెట్టుకోదగినది. సోపానం 4, ఎడమ భాగాన్ని ద్విపది వర్గముగా అంటే ద్విపది వర్గ విస్తరణ రూపంలో a² + 2ab + b² లేకపోతే a² - 2ab + b² రాసి కుడి భాగాన్ని సూక్ష్మీకరించవలెను. సోపానం 5, ఇరువైపులా వర్గమూలాన్ని తీసుకోవాలి. సోపానం 6, b/2aను ఇందాక కుడివైపుకు తీసుకువెళ్ళాం, b/2aని ఎడమ వైపుకు తీసుకురావాలి. సోపానం 7, సమస్యను సాధించాలి. మొత్తం 7 సోపానాలు రాసుకున్నారు కదా? గుర్తుపెట్టుకోండి. ఈ 7 సోపాలను ఉపయోగించి ఒక వర్గ సమీకరణాన్ని మనం సాధించటం ఎలానో చూద్దాం. ఈ 7 సోపానాలకు గాను 3వ సోపానం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. అక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జాగ్రత్తగా ఆలోచించి ఆ సోపానాన్ని కనుక మీరు రాయగలిగితే 7 సోపానాల ద్వారా వర్గ సమీకరణాన్ని మనం సులువుగా సాధించవచ్చు. వర్గ సమీకరణం కనుక ax² + bx + c = 0 అయితే సోపానం 1 ప్రకారం ఏం చేయాలి? దాన్ని మోనిక్ వర్గ సమీకరణంగా మార్చుకోవాలి.
అనగా సమీకరణాన్ని ఇరువైపులా ఏతో భాగించి వర్గ సమీకరణం మోనిక్ వర్గ సమీకరణంగా మారుస్తాం. చూడండి, ప్రతి పదాన్ని ఏతో భాగించడం జరిగింది. ax² ప్లస్ bx/a ప్లస్ c/a ఈక్వల్ టు 0/a, ఆ విలువ 0. సోపానం 2 ప్రకారం మరి దాన్ని మొదటి పదంలో ఏ క్యాన్సిల్ చేస్తే మనకి x² ప్లస్ bx/a ప్లస్ c/a ఈక్వల్ టు 0 అవుతుంది. సోపానం 2 ప్రకారం c/a పదాన్ని కుడివైపుకి తీసుకుపోవాలి. గమనించండి చిత్రంలో x² ప్లస్ bx/a ఈక్వల్ టు ఎడమ వైపున ఉన్నటువంటి c/a కుడివైపుకి మార్చడం వల్ల మైనస్ c/a అయింది. సోపానం 3 ప్రకారం ఎడమ భాగము ఒక సంపూర్ణమైన లేక ఖచ్చిత వర్గం అవుటకు సమీకరణాన్ని ఇరువైపులా b/2a హోల్ స్క్వేర్ని కలపాలి. ఆ విలువని సూక్ష్మీకరించడం ద్వారా చూడండి, x² ప్లస్ bx/a ప్లస్ b/2a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ c/a ప్లస్ b/2a హోల్ స్క్వేర్. ఇరువైపులా ఏం చేసాం? b/2a హోల్ స్క్వేర్ని కూడడం జరిగింది. సోపానం 4 ప్రకారం ఎడమ భాగాన్ని ఏ విధంగా మార్చాలి? ద్విపది వర్గంగా మార్చాలి. అంటే ax² ప్లస్ 2ab ప్లస్ b² రూపంలో కానీ a² మైనస్ 2ab ప్లస్ b² సందర్భాన్ని బట్టి ఈ సర్వ సమీకరణాన్ని మనం ఉపయోగించుకుంటాం. కుడి భాగాన్ని సూక్ష్మీకరిస్తాం. సమీకరణం గమనించండి, x² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ b/2a ప్లస్ b/2a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు b²/4a² మైనస్ c/a. ఈ సమీకరణాన్ని సూక్ష్మీకరించినట్టయితే మరిది a ప్లస్ b హోల్ స్క్వేర్ సూత్రంలో ఉంది, ఎడమవైపు భాగం గమనించారు కదా. అంటే x ప్లస్ b/2a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు b² మైనస్ 4ac/4a². కుడివైపున మరి 4a² మనం కసాగునగా తీసుకున్నట్టయితే సమీకరణ రూపం ఆ విధంగా మారిపోయింది. సోపానం 5 ప్రకారం ఇరువైపులా ఏం చేయాలన్నాను? వర్గమూలాన్ని తీసుకోవాలి. మరి ఎడమ వైపున స్క్వేర్ ఉంది, వర్గమూలం తీసుకుంటుంది x ప్లస్ b/2a అయింది ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ తెలుసు కదా మీకు. ఈక్వల్ టు తర్వాత వర్గమూలం తీసుకున్నప్పుడు అది ఒక సందర్భంలో ప్లస్ ఒక సందర్భంలో మైనస్ ఉంటుంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/4a². దీన్ని సూక్ష్మీకరించినట్టయితే ఎడమవైపు భాగాన్ని మరి x ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac మరి క్రింద ఉన్నటువంటి 4a² యొక్క వర్గమూలము 2a. సోపానం 6 ప్రకారం b/2aను కుడివైపుకు తీసుకుని రావాలి. కాబట్టి అటువైపు ఉన్నటువంటి ప్లస్ b/2aను ఇటువైపుకు తీసుకొచ్చినట్టయితే మైనస్ b/2a ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a. దీన్ని సూక్ష్మీకరించినట్టయితే x ఈక్వల్ టు 2a కసాగ్గా తీసుకున్నట్టయితే మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac. కాబట్టి మనము తీసుకున్నటువంటి వర్గ సమీకరణానికి మూలాలు ఏమవుతాయి? x ఈక్వల్ టు మరి ఇందాకే చెప్పుకున్నాం, వర్గమూలాన్ని తీసుకునేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటాం కాబట్టి ఒక సందర్భంలో ప్లస్ గాను మరొక సందర్భంలో మైనస్గా తీసుకున్నట్టయితే x ఈక్వల్ టు మైనస్ b ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a. మరొక మూలం x ఈక్వల్ టు మైనస్ b మైనస్ b² మైనస్ 4ac/2a. ఈ రెండింటినే మనకు కావలసినటువంటి వర్గ సమీకరణం యొక్క మూలాలుగా మనం తీసుకుంటాం. సోపానం 7 ప్రకారం ఏం చేయాలన్నాను? ఇచ్చిన సమస్యను ఆ a b c విలువలు ప్రతిక్షేపించి సమస్యను మనం సాధించాలి.